ఇప్పుడున్న మెడికల్ కాలేజెస్ అన్ని కట్టాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు వస్తాయి. ఆ క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయలేకపోవచ్చు. జనరల్ గా ఇబ్బంది ఉంటుంది ఏ ప్రభుత్వ వ్యవస్థలో అయినా. అందుకే ఇది పీపీపీ, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. అంటే ఆంధ్ర రాష్ట్రం ఆ ప్రాజెక్ట్ నుంచి బయటికి రావట్లేదు, కానీ పార్ట్నర్ తీసుకొచ్చి ఆ పార్ట్నర్ ద్వారా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి నిరుపేద కుటుంబాలకి నుంచి వస్తున్న పిల్లలకి మెరుగైన అవకాశాలు కల్పించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఇంకొక వైపు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసావు, ఎందుకు చేసావంటే డబ్బులు లేవు, ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఎంత కావాలి? 5,000 కోట్లు అయితే మొత్తం పూర్తి అయిపోతాయి మెడికల్ కాలేజీలన్నీ. కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? గూగుల్ తో ఒప్పందం చేసుకుని 22,000 కోట్ల రూపాయలు ఒక గూగుల్ కి ప్రపంచ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒక కంపెనీకి సబ్సిడీ ఇచ్చినటువంటిది లేదు. 22,000 కోట్లు. దానికి ఎంత? 500 ఎకరాలు ఇచ్చారు. దానికి స్టాంపు డ్యూటీ మినహాయింపు, 500 ఎకరాలకి ల్యాండ్ వాల్యూ మినహాయింపు, ల్యాండ్ వాల్యూ మినహాయింపు ద్వారా 7,000 కోట్లు వాళ్ళకి ఆదా వస్తుంది. స్టాంపు డ్యూటీ వల్ల 500 కోట్లు, విద్యుత్ రాయితీ ఫుల్ ఉచితం 4,500 కోట్లు, జీఎస్టీ 100% రాయితీ 2,245 కోట్లు, పెట్టుబడి రాయితీ 2,000 కోట్లు, రోడ్లు లింకులు 5,000 కోట్లు, వాళ్ళకి అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5,000 కోట్లు, మొత్తం 22,000 కోట్లు ఒక గూగుల్ కంపెనీకి ఇచ్చింది. మొన్నే ప్రధానమంత్రి ట్రంప్ పర్యటన మన మీద టారిఫ్లు వేసినప్పుడు ప్రధానమంత్రి బహిరంగంగా చెప్పాడు, 50% టారిఫ్ వేసినప్పుడు విదేశీయుల మీద ఆధారపడటమే మన పెద్ద శత్రువు అని ప్రకటించి, విదేశాల మీద ఆధారపడటం పెద్ద మనకు అమెరికా శత్రువు కాదు, చైనా శత్రువు కాదు, విదేశాల మీద ఆధారపడటం మన శత్రువు. అందుకని ఆత్మనిర్భర్ భారత్ కావాలని గంట బజాయించి కొట్టాడు. ఇదేనా ఆత్మనిర్భర్ భారత్? గూగుల్ కంపెనీని తెచ్చాడు పెట్టడమా?